అందువల్ల ఆ దేహం పవిత్రంగా. ఇప్పుడు అంతటా పరమేశ్వరుడు ఉన్న ఆలయంలో మనం ఎట్లాగైతే ఉపలబ్ధి స్థానంగా ఉన్నాడో అట్లాగే ఈ మహానుభావుడి యొక్క దేహం కూడాను. అందుకని దేహమే తాను కానప్పుడు చెట్టు తనది అయ్యేందుకు అవకాశం లేదు, మధ్యలో సంచరిస్తూ పోతూ ఉన్నాడు, సంచారం మాత్రమే. ఇప్పుడు చెప్పండి, ఇటువంటి గృహం వల్ల దుఃఖం ఉందే? మనకుండే గృహం సుఖమా దుఃఖమా? కొద్దిగా ఆలోచించండి. సుఖమని పొరపాటుగా అనబాకండి నా దగ్గర. అన్నరా నేను పంచాంగం విప్పుతా, ఎక్కడుందని. ఎక్కడ లేదో చెప్తా. ఇప్పుడు నన్ను అడగకుండా ఉంటే కనీసం సుఖం ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఇవా నన్ను అడిగారు, అబ్బా ఇదే అని ఇప్పుడు ఇంటికి పోయేటప్పటికి దాన్ని చూస్తాను. ఎందుకంటే ఉదయం లేస్తే చూడండి, ఆ చెట్టు కింద ఉన్నాడు కదా, అది ఆయన నివాస స్థానం, అది ఆశ్రయస్థానం. మూలం తరోహో కేవలం ఆశ్రయంత, కేవలం తరోహో మూలం ఆశ్రయంత. కాబట్టి అది ఆశ్రయస్థానం, నివాస స్థానం. ఇప్పుడు చూడండి, లేచిపోతా ఉన్నాడు, ఏమన్నా ఉందే? ఆయన ఇల్లు ఉదయాన్నే సూర్యోదయానికి ముందు లేచి రాత్రి చెట్టు దగ్గర పడుకున్నాడు అనుకోండి, ఉదయాన్నే సూర్యోదయంతో లేచి చెట్టు దగ్గర చిమ్మడం, కళ్ళేపి లేచిపోతా ఉండడమే. కానీ లేచిపోయి అది ఎక్కడన్నా ఒక నదో సరోవరమో అదో ఇదో చెరువో గిరువో కనపడితే ఈ దేహాన్ని అక్కడ వేసి దానికి కడుక్కున్న తర్వాత అది తీసుకొని పోవడం. ఏమన్నా మనం ఉదయం లేవగానే ఎంత వ్యవహారం, ఇల్లంతా శుభ్రం చేసుకొని ఎన్నిసార్లు మళ్ళీ ఉదయం చేసి ఊరుకుంటామా? మళ్ళీ 9:30 10కి. ఎందుకని? భర్త నడుస్తాడు కదా. భర్త నడిచిన తర్వాత ఇల్లుగా ఉంటుందండి. ఆయన గృహస్థు కదా, గృహస్థు నడిచిన తర్వాత గృహంగా ఉంటుందా? లే, మళ్ళీ చిమ్మాలి. అందుకని పూర్వపు రోజుల్లో వంగి చిమ్మేవాళ్ళు, ఆరోగ్యం ఉంది కనుక. ఇప్పుడు అదంతా ఏమీ లేదు కనుక పడవలో కనుక తెడ్డేసినట్టుగా పడవకి సంసార నౌక చూస్తూ ఉంటాం కనుక ఇప్పుడు ఎక్కడికి యజ్ఞాన్ని పోయినా ఎవరో ఒకరి ఇంట్లో ఉంటాం కదా. ఇదే పని, ఇంకేం పని. ఇంక మీరెవరు పిలవరు నన్ను, వద్దు నాయన ఈ ఎక్స్రే అని అర్థమవుతుంది ఇప్పుడు. కనుక రోజు మనం శుభ్రం చేసుకోవాలా లేదా? ఇంట్లో ఉన్నదానికి ట్యాక్స్ కట్టాలా లేదా? జీవన్ముక్త హ్యాస్ నో ట్యాక్స్. స్వామి రామదాస్ కన్హంగాడు అనేవాడు. ఆయన ట్రైన్లో పోతూ ఉంటే టికెట్ అంటే వచ్చాడు టీటీఏ. అందరు ఇస్తున్నారు, ఈయన శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అంటారు. టికెట్ అన్నాడు. సాధుస్ క్యారీ నో టికెట్స్. సాధువులకు టికెట్ దిగమన్నాడు. దిగుతాను. ఆయన ఇన్క్వెస్ట్ ఆఫ్ గాడ్ అని ఆయన జీవిత చరిత్రలో వస్తుంది, ఆటోబయోగ్రఫీ. ఎందుకు చెప్తున్నానంటే, కాబట్టి దాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ లేదు, కరెంటు బిల్ అసలు లేదు. ఎందుకని? ఎంత వోల్టేజ్ ఉదయం నుంచి సాయంత్రం వరకు సూర్యుడిచ్చే వోల్టేజే. మన ఇంట్లో ఉండదు అంత వోల్టేజీ, జీవన్ముక్తుడికి ఉన్న వోల్టేజీ. చెట్టు కింద పడుకోవడం, ఎంత ఎండ, ఎంత కావాల్సినంత, సరేనా? డి విటమిన్ ఫుల్, బాడీ కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది, నో ఆర్థరైటిస్. అర్థమవుతుంది కనుక ఇల్లు ఉండేటప్పుడు ఇన్ని బాధలు ఉన్నట్టుగా కనపడుతున్నాయి, కానీ తనకు ఇల్లు ఉంది కానీ ఏ బాధ లేదు. ఎందుకో తెలుసా? అది అట్లాంటి ఇల్లు ఉన్నదనుకోండి, బంధువులు వస్తారు. ఇల్లుంటే బంధువులు రారా? బంధువులు రావడానికి కదా సంక్రాంతి ఏంది మళ్ళీ. ఇల్లుంటే ఇంటి చుట్టూ తిరగడానికి చుట్టూ తిరిగేవాళ్ళు. అంటే వీళ్ళు ఇప్పుడు వచ్చిపోతారు, ఈ పండగకి మళ్ళీ వాళ్ళు వస్తారు, మళ్ళీ వీళ్ళు వస్తారు, మళ్ళీ వాళ్ళు వస్తారు, తిరిగిపోతూ ఉంటారు. జీవన్ముక్తుడింటికి ఎవరు వస్తారు చెప్పు? బంధువులే రావాలా? అంటే అట్లాంటి వాళ్ళే రావాలా? కనీసం జీవన్ముక్తులు కాబట్టి భిక్షగాడన్నా రావాలా? ఆయనకేం బాధ లేదు. కమన్ రండి, ఇంకో చెట్టు చూసుకొని
ఇప్పుడు మన ఇంటికి వచ్చారనుకోండి, మన ఇంటికి వస్తే ఇసుకని మీరు టూ బెడ్రూమ్ ఫ్లాట్, ఒక బాధ కాదు. ఇంక ఇట్లా చెప్పండి, తెల్లవాళ్ళు చెప్తాను నేను, వైకుంఠ ఏకాదశి రోజు పెట్టుకుంటాం ఇది. ఇప్పుడు 2 బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చి సంక్రాంతి, అమ్మాయిలు 3, ఏం చేస్తాం? 3 అమ్మాయిలు 3 భర్తలతో వస్తారు. ఆంధ్ర నుంచి ఒకరు, తెలంగాణ నుంచి ఒకరు, రాయలసీమ. పండక్కి మామూలు ఎప్పుడైతే అమ్మాయి, ఇప్పుడు ఏదైనా నాన్నకు బాగలేదు, అమ్మాయి ఒకటే వస్తుంది. పండగ అప్పుడు డెఫినెట్గా వస్తాడు అల్లుడు. ఆ అమ్మాయి రాకపోయినా సరే ఇతను వస్తాడు, ఎందుకంటే ఏదో ఉంటుంది విశేషం. ఒక్కసారి 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు వచ్చారనుకోండి, 2 బెడ్రూమ్ ఫ్లాట్. మొదటి రోజు 2 వస్తారు కనుక పర్వాలేదు, 3 అమ్మాయి రాదనుకుంటారు. నాయన అదిగో ఆ బెడ్రూము నంబర్ 1 నీది, నంబర్ 2 చిన్నమ్మాయిది, వీళ్ళిద్దరు ఇక్కడ, వాళ్ళిద్దరు అక్కడ. పాపం వీళ్ళ ముసలోళ్ళు ఇద్దరు, వీళ్ళు డైనింగ్ టేబుల్ జరిపి అక్కడ క్రికెట్ పిచ్చి వేసుకొని పడుకుంటారు పాపం. తెల్లవారి 3వ ఆయన వస్తారు. ఇప్పుడు ఆయనకి క్రికెట్ పిచ్చి కూడా లే. అప్పుడు పాపం అమ్మాయి అంటది, ఏం లేదమ్మా అని. పాపం అతను ఏదో కొద్దిగా అడ్జస్ట్ అయ్యేవాడు 3వ అల్లుడు. ఆయన కూడా ఇక్కడ పడుకుంటాడేమ్మా, నేను నువ్వు ఇక్కడ పడుకుంటామని నానంటూ తిండు చుట్టుకో పంచిగా ఎత్తిగట్టి పంచలో పడుకుంటాడు. పోయి చూడ మీరా, దిండెత్తుకొని పంచి ఎత్తిగట్టి పోతా ఉంటాడు. ఇది ఈ బాధ జీవన్ముక్తుడికి ఎక్కడుంది? ఆయన ఇంట్లో అవి బాధ లేదు. ఎంతమంది వచ్చినా పర్వాలేదు, లెట్ దెమ్ కమ్. క్రోర్స్లో వచ్చినా పర్వాలేదు. ఎందుకని? చెట్లకేమీ కొరత లేదు మన దేశంలో. ఎవరు గ్రీన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్. అందువల్ల ఒక్కొక్కరు రండి ఆ చెట్టు కిందకు. ఎందరికైనా ఆతిథ్యమే, ఎందరికైనా ఆతిథ్యమే. మరి భోజనం రండి పోదాం. మరి పాత్ర నేను చూపిస్తాను, అక్కడ తయారవుతుంది పాత్ర. జీవన్ముక్తులు కనుక ఊడిపడుతుందేమో అని, ఏమో రండి పోదాం రండి. ఆడి పోగానే ఈయనింటి బట్టడం చూడండి ఎట్లా ఉందో చూడండి. కాబట్టి బంధువులు రావచ్చు ఇల్లుంటే. బంధువులేనా వచ్చేది? ఇల్లుంటే దొంగలు రారు. జీవన్ముక్తుడింటికి ఏడవుతాం. పాత్ర కూడా లేదు, ఎత్తుకుపోవడానికి పాత్ర కూడా లేదు. ఆయనకుండే పాత్రను ఎత్తుకుపోయారనుకోండి వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఆయనకుండే పాత్ర ఏమో ఇది. ఎప్పుడుగా 2 చేతులు కలిపితే పాత్ర తయారైపోద్ది. ఈ పాత్రను తీసుకుపోయాడు అనుకోండి, దీన్ని పోషించారు వాడు మళ్ళీ. అందుకని వాడు తీసుకెళ్ళాడు. కాబట్టి దొంగలు తీసుకెళ్లేటువంటి అవకాశం లేదు. ఎప్పుడు కావాలనో అప్పుడు నువ్వు తయారు చేసుకోవచ్చు పాత్ర, ఇమ్మీడియట్. సరేనా? ఒక్కోసారి మనకు కనపడ, ఆ గ్లాస్ ఏమైంది అంటున్నాడు, వెతుకుతూ ఉంటారు, ఎక్కడ కనపడదు. ఈ బాధలు పడుతున్నా మనం. ఆ పాత్ర ఏమైంది, ఈ పాత్ర ఏమైంది, కంచం కనపడడం లేదు, మంచం కనపడడం. ఈయనకు ఆ బాధే లేదు. నా పాత్ర కనపడడం లేదనే బాధ లేదు. ఎందుకని? ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ అవుతుంది. ఎంత హాయైన జీవితం. మూలం తరోహో కేవలం ఆశ్రయంత అంటే ఏంటి దీని అర్థం? ఆయనకి అసలు దేహమే లేదు కనుక ఆయన ఆలోచన అవసరం లేదు. మనకు దేహం ఉంది, ఉందే. మనం ఎట్లా జీవించాలి? మనకు కూడా ఆశ్రయిస్తాను భగవంతుడు, మనకు ఆశ్రయిస్తాను భగవంతుడు. రక్షస్యతి ఇది విశ్వాస, అది కావాలి. పృథివ్యాదీనాం పంచభూతానాం ఆశ్రయత్వాత్. ఇప్పుడు ఆయన చెట్టు ఉందనుకోండి, చెట్టును ఆశ్రయించుకొని ఉన్నాడు. చెట్టు దేన్ని ఆశ్రయించుకొని ఉంది? భూమిని. భూమి దేన్ని ఆశ్రయించుకొని ఉంది? జలాన్ని. జలం దేన్ని ఆశ్రయించుకొని ఉంది? అగ్నిని. అగ్ని దేన్ని ఆశ్రయించుకొని ఉంది? వాయువుని. వాయువు దేన్ని ఆశ్రయించుకొని ఉంది? ఆకాశాన్ని. అది పృథివ్యాదీనాం. ఈ భూమి మొదలైనటువంటివన్నీ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో పంచభూతానాం ఆశ్రయత్వాత్, ఆధారత్వాత్. ఎవరు? ఆకాశదేహే అపి సూక్ష్మతరం. కాబట్టి ఆ పరమేశ్వరుని ఆశ్రయించుకొని జీవించడం, అది
అర్థమవుతుంది. మనం ఎట్లా ఉండాలంటే అంత స్థాయి మనకు లేదు కనుక, జీవన్ముక్తులాగా మనం జీవించలేం కనుక, గృహంలో ఉన్నప్పటికి కూడాను